విక్టరీ వెంకటేష్ నటిస్తున్నటువంటి తాజా చిత్రం సైంధవ్. ఇక యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హిట్ సిరీస్ దర్శకుడు శైలేష్ కొలన్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇక వెంకట్ బోయినపల్లి నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండగా వెంకటేష్కు ఈ సినిమా 75వ చిత్రం. ఇక ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించేందుకు మేకర్స్ రెడీ అయిపోయారు. ఇప్పటికే సంక్రాంతికి మహేష్ గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్, రవితేజ ఈగల్, నాగార్జున నాసామిరంగ చిత్రాలు ఉన్నాయి. ఇక వీటితో పాటు 2 తమిళ చిత్రాలు కూడా సంక్రాంతికి రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి. ఇక వీరందరికీ పోటీగా వెంకటేష్ నటిస్తున్నటువంటి సైంధవ్ సినిమాను కూడా రాబోతుంది. ఇక సంక్రాంతి కానుక ఈ సినిమా జనవరి 13న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా వెంకటేష్ కెరియర్లో వస్తున్నటువంటి పాన్ ఇండియా చిత్రం. ఇక తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ టీం అంతా ప్రమోషన్ మొదలు పెట్టేసింది. ఇక ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ సినిమా నుంచి పాటలు, టీజర్లు రిలీజ్ చేయగా మంచి ఆదరణ వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఇక సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ అందించారు. ఇక ఈ సినిమా 2 గంటల 15 నిమిషాలు రన్ టైంతో ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఇక ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక న్యూ ఇయర్ కానుగా సైంధవ్ ట్రైలర్ను జనవరి 3న రిలీజ్ చేశారు. ఇక సైంధవ్ ట్రైలర్ విడిది 3 నిమిషాల 36 సెకండ్లు ఉంది. ఇక ఈ ట్రైలర్ ప్రారంభంలో ఒక ఇంగ్లీష్ సాంగ్తో సింపుల్గా ప్రారంభమవుతుంది. ఇక వెంకటేష్ కూతురు మా నాన్న సూపర్ హీరో అంటూ చెప్పుకొస్తుంది. మరోవైపు వెంకటేష్ కిరాతకంగా చంపుకుంటూ వస్తాడు. మా నాన్న ఉంటే నాకేం భయం కాదు అంటూ పాప చెబుతూ ఉంటుంది. ఇక శ్రద్ధ శ్రీనాథ్, వెంకటేష్ కూతురు హ్యాపీగా సాగుతున్న వారి లైఫ్లో ఓ సమస్య వస్తుంది. పాప జబ్బు బారిన పడుతుంది. అది నయం కావాలంటే 17 కోట్ల విలువైన ఇంజెక్షన్ ఇవ్వాలి. కట్ చేస్తే సైకో ఈజ్ బ్యాక్ అంటూ విలన్స్ మాట్లాడుకుంటూ వస్తారు. ఇక నవాజుద్దీన్ సిద్దిక్ ఇందులో విలన్ గాను నటిస్తుండగా వెంకటేష్ యాక్షన్ సీక్వెన్స్లు ఆకట్టుకుంటూ ఉన్నాయి. ఇక నా తల తీసుకొస్తే డబ్బులు ఇస్తామని చెప్పారా, నా తల తీసుకురావాలంటే మీ తలలు ఉండాలి కదరా అంటూ వెంకీ చెప్పే డైలాగు అందరినీ ఆకట్టుకుంది. ఇక సైంధవ్ వచ్చినటువంటి వెంకటేష్ తన పాపను ఎలా కాపాడుకుంటున్నాడు, విలన్స్ని ఎలా అంతం చేశాడు, ఎందుకు సైకోగా మారి హత్యలు చేస్తున్నాడు అనేది తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ట్రైలర్ చివరిలో పాప నిద్రపోతుంది. దగ్గరకొస్తే చంపేస్తా అంటూ వెంకీ చెప్పే డైలాగ్ హైలైట్ గాను మారింది. ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరసన హీరోయిన్ గా శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు. ఇక సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇలాంటి బ్యూటిఫుల్ కంటెంట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ పక్కనే ఒకటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.